దేవత నవరాత్రి ప్రాశస్త్యం. అమ్మవారికి 9 రోజులు 9 రూపాలలో కొలుస్తారు మరియు నవరాత్రి వెనుక ఉన్న అసలు చరిత్ర గురించి వివరాలు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులని అంటారు. శరన్నవరాత్రులు అని ఎందుకన్నారంటే ఆశ్వయుజ మాసం నుండి వర్ష ఋతువు వెళ్ళి శరత్ ఋతువు ప్రారంభం అవుతుంది. ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది. ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి. అందుకే ఈ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా శుచిగా, శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల దరిజేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర. మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించాడట. ప్రథమం శైలపుత్రిని, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కూష్మాంతేతి చతుర్థం, పంచమం స్కందమాతేతి, షష్టమం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం, నవమం సిద్ధితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత. 1 శైలపుత్రి. దుర్గాశరన్నవరాత్రుల్లో పాడ్యమి నాడు ప్రారంభమయ్యే అవతారం శైలపుత్రి. దక్షుని ప్రథమ పుత్రిక. శిరస్సున అలంకారంగా బాలచంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి. పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుతుంది. ఆమె కోరిక ప్రకారం హిమవంతునికి పుత్రికగా జన్మించింది. ఆమె వాహనం ఎద్దు. ఎద్దులా మొద్దు స్వరూపాలై పోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతం శైలపుత్రి. ఈ రోజు అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది. 2. బ్రహ్మచారిణి. దుర్గామాత రెండవ అవతారం బ్రహ్మచారిణి. పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారం ఘోరతపస్సు చేస్తుంది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి. పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణి. ఆమెకే కన్యాకుమారి అనే మరో పేరుంది. ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి. 3. చంద్రఘంట. అమ్మవారి 3వ అవతారం చంద్రఘంట. ఈ రూపం మిక్కిలి కళ్యాణకారకం. శిరస్సుపై ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రఘంట అని పేరు వచ్చింది. ఈ తల్లిని శరణుజొచ్చిన వారికి ఎల్లప్పుడూ అభయఘంట మోగుతూ ఉంటుంది. 4. కూష్మాండ. 4వ స్వరూప నామం కూష్మాండ. అంటే బూడిద గుమ్మడికాయ. ఈమె తేజోమయి. 8 భుజాలతో విరాజిల్లుతుండటం వల్ల ఈమెను అష్టభుజదేవి అని కూడా అంటారు. 5. స్కందమాత. 5వ అవతారం స్కందమాత. స్కందుడు అనగా కుమారస్వామి. స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు. ఈ తల్లి వాహనం కమలాసనంపై పద్మాసనంగా శ్వేతపద్మంతో శోభిల్లుతుంది. తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తుందనటానికి సంకేతమే ఇది. 6. కాత్యాయని. దుర్గామాత 6వ రూపం కాత్యాయని. కొత్స అనే ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు. అతనికి కూతురుగా జన్మించింది. కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది. మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మవిష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అసంతో ఒక దేవిని సృష్టిస్తారు. మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షి పూజిస్తారు. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో పూజలందుకుని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధిస్తుంది. 7. కాళరాత్రి. దుర్గామాత 7వ రూపం కాళరాత్రి. ఈమె శరీరం ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది. ఇందుకే ఈ దేవికి కాళరాత్రి అని పేరు. ఈమె వాహనం గాడిద. ఈ తల్లి ఎప్పుడూ శుభ ఫలితాలను ఇస్తుంది. అందువలన ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. 8. మహాగౌరి.
ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది. దీని కారణంగా ఈమె దేహం నల్లబడుతుంది. ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళనం చేస్తారు. దాని వలన ఆమె శరీరం గౌరవర్ణతో విద్యుత్తు కాంతులను వెదజల్లుతూ ఉంటుంది. అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది. 9. సిద్ధిదాత్రి. దుర్గామాత 9వ శక్తి రూపం సిద్ధిదాత్రి. ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది. పరమేశ్వరుడు సర్వ సిద్ధులను ఈ దేవి కృపతో పొందాడని దేవి పురాణాలు చెబుతున్నాయి. నవరాత్రులు. 1వ రోజు ఆశ్వయుజ పాడ్యమి, శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. 2వ రోజు ఆశ్వయుజ విదియ, శ్రీ బాల త్రిపుర సుందరీదేవి. 3వ రోజు ఆశ్వయుజ తదియ, శ్రీ గాయత్రీదేవి. 4వ రోజు ఆశ్వయుజ చవితి, శ్రీ అన్నపూర్ణాదేవి. 5వ రోజు ఆశ్వయుజ పంచమి, శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి, లలిత పంచమి. 6వ రోజు ఆశ్వయుజ షష్ఠి, శ్రీ మహాలక్ష్మీదేవి, మహాషష్ఠి. 7వ రోజు ఆశ్వయుజ సప్తమి, శ్రీ మహాసరస్వతీదేవి, మహాసప్తమి. 8వ రోజు ఆశ్వయుజ అష్టమి, శ్రీ దుర్గాదేవి, దుర్గాష్టమి. 9వ రోజు ఆశ్వయుజ మహానవమి, శ్రీ మహిషాసురమర్దిని, మహానవమి. 10వ రోజు ఆశ్వయుజ దశమి, శ్రీ రాజరాజేశ్వరి, విజయదశమి. ఆశ్వయుజ మాసంలో శుద్ధ పాడ్యమిలో నవరాత్రుల కలశ స్థాపన చేయాలి. ఇది 9 రోజులు చేసే పూజా కార్యక్రమం. అందుకనే దేవీ నవరాత్రులు అని పిలవబడుచున్నవి. పూజా మందిరంలో కలశ స్థాపన చేయుటకు వేదికను తయారు చేసుకోవాలి. గోమయంతో, ఆవు పేడతో, నలుచదరంలా అలికి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. పూజా సామాగ్రితో పాటు పంచపల్లవాలు అనగా 5 రకాల లేత చిగుళ్ళు కల్గిన చెట్టుకొమ్మలు, దూర్వాంకురములు, గరికపోచలు తయారుగా ఉంచుకోవాలి. పూజా విధానము. ఆ తరువాత తెల్లవారుజామునే లేచి అభ్యంగన స్నానం, తలస్నానం చేసి, నామం ధరించి, పట్టు వస్త్రములు కట్టుకుని, చేతికి పవిత్రం ధరించి పూజకు ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఆసనంపై జింక చర్మం లేదా వ్యాఘ్ర చర్మము లేదా తెల్లని పట్టుబట్ట గాని ఎర్రని పట్టు పంచ గాని ఆసనం పైన వేసి, లేనివారు పీట మీద తూర్పు ముఖంగాని ఉత్తర ముఖం గాని కూర్చుండవలెను. ముమ్మారు ఆచమనం చేసి ఓంకారంతో గురువును, పరమాత్మను ప్రార్థించి 10 నిమిషములు ధ్యానించి, గాయత్రి మంత్రం జపించిన తరువాత మహాసంకల్పం చెప్పవలెను. గృహస్థులైన వారు సతీ సమేతంగా సంకల్పము చేయవలెను. ముందుగా విఘ్నేశ్వర పూజ జరిపి స్వస్తి పుణ్యాహమలు చెప్పవలెను. ఆ తరువాత బ్రాహ్మణులకు వరణనిచ్చి 9 రోజులు నవరాత్రి గాని లేదా 7 రోజులు గాని హీనపక్షం 3 రోజులు కాని లేదా 1 రాత్రి దీక్ష గాని స్క్యానుసారము దీక్ష చేయవలెను. పూజాకాలములో రోజుకొకసారి భుజించి ఏకభుక్త వ్రతము చేయవలెను. 9 రోజుల పూజ అయ్యే వరకు అఖండ దీపారాధన రాత్రింబగళ్ళు వెలుగవలెను. ఆయుధ పూజ. పూర్వము పాండవులు సమి వృక్షమి పైన తమ ఆయుధములను దాచి అజ్ఞాతవాసము చేసినారు. వర్రి అజ్ఞాతవాసము అర్జునుడు సమి వృక్షము పైనుండు తన గాంధీవమును దించి కౌరవులతో యుద్ధము చేయటముతో ముగిసినది. విజయదశమి నాడు వారి అజ్ఞాతవాసము యొక్క గడువు ముగిసినది. కనుక ఆయుధ పూజ రోజున సమి వృక్షనికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. రాజులకు ఈ నవమి నాడు తమ ఆయుధములను పూజించు పద్ధతియే నేటికి ఆయుధ పూజగా చేయబడుతున్నది. ఆ ఆయుధములతో పాటు ఛత్రచామరములు, రాజలాంఛనములు, తానెక్కిన వాహనములు, గజము, అశ్వము వాహనములను లేదా తాను పని చేయు యంత్రములను పూజించవలెను. అపరాజిత సమీ పూజ. సమీ సమతే పాపం సమీ శత్రు వినాశనం అని మంత్రంతో సమీ జమ్మి వృక్షమును పూజించవలెను.
అపరాజితాదేవిని పూజించి ఊరు పొలిమేరను దాటి సీమోల్లంఘనము చేయవలెను. గ్రామమునకు ఈశాన్యంగా చేసి అపరాజితాదేవిని ఈ విధముగా పూజించాలి. మై బీసీఎస్ ఛానల్. మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. https://youtube.com/mybcs333